ఇటీవలి కాలంలో పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచామని క్విట్ ఎన్డీపీఎస్ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు లేకుండానే అరెస్టు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని ఈగల్ టీం ఐజీ రవికృష్ణ తెలిపారు. నెల్లూరులో సాహసోపేతంగా ముద్దాయిని అరెస్టు చేసిన పోలీసులను ఆయన స్వయంగా వెళ్లి అభినందించారు. మాదక ద్రవ్యాల నివారణకు పోలీసులు ఈగల్ టీం సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రజలు కూడా సహకరించాలని ఐజీ రవికృష్ణ కోరారు. చాలా చాకచక్యంగా వాళ్ళు ఈ ఇంటర్సెప్షన్ చేశారు. కానీ ఎవరైతే ఈ కేసులో ఎక్యూజ్డ్ ఉన్నారో, నేరస్తుడు ఉన్నారో, ఆ నేరస్తుడు చాలా ఫెరోషియస్గా అతను వాహనం వెనక్కి తీయడం, దానిలో ఒక ఈగల్ కానిస్టేబుల్ కూడా గాయపడడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు పోలీసుల్లోని వాళ్ళ ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా చాలా చాకచక్యంగా వారికి వ్యవహరించారు. దానివల్ల ప్రత్యేకంగా అతన్ని చేసి పట్టుకున్నారు. మొత్తం అతను ఇక్కడ ఒక ప్రాంతంలో వెహికల్ కూడా వదిలేశాడు. తర్వాత అతను పట్టుకోవడం జరిగింది. ఈగల్ కానిస్టేబుల్ కూడా ప్రస్తుతం సేఫ్గా ఉన్నారు. ఆయన హాస్పిటల్లోని చికిత్స పొందుతున్నారు. ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ కూడా ప్రత్యేకమైన దాడులు కూడా చేస్తున్నాయి. ఇప్పటివరకు సుమారుగా 23,000 కేజీల గంజాయిని మేము సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా పోలీసుల సహకారంతో కొన్ని ఇంపాక్ట్ ఆపరేషన్స్ కూడా మేము ప్రారంభించాం. దాంట్లో ముఖ్యంగా ఆపరేషన్ గరుడ అని చెప్పేసి ఓపియాడ్ అబ్యూజ్ జరగకుండా మెడికల్ షాప్స్ వాడి మీద దాడులు చేయడం, అదేవిధంగా ఆపరేషన్ ఈగల్ ట్రైన్స్, ఒరిస్సా బేస్డ్ ట్రైన్స్ మీద కూడా మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఇప్పటివరకు చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, విద్యార్థులకి గంజాయి డ్రగ్స్ చేరకుండా ఉండడం కోసం 100 మీటర్ల పరిధిలో విద్యా సంస్థలు ఎక్కడా కూడా గంజాయి బ్రో క్యాంపెయిన్ రాష్ట్రంలో ఉన్న ఈగల్ క్లబ్స్, 60,000 ఈగల్ క్లబ్స్ ఉన్నాయి విద్యా సంస్థల్లో, వాటి ద్వారా విద్యార్థులకు తీసుకెళ్తున్నాం. ప్రత్యేకంగా మైగ్రెంట్ వర్కర్స్ సుమారుగా 34 లక్షల మంది ఉన్నారు. దాంట్లో 7 లక్షల మంది ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా మేము ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. కౌన్సిలింగ్లు, అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది.